శృతి, చెప్పు సత్య. నాకు చిన్న డౌట్. ఇప్పుడు చాలా మంది అసలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు వాడాలి? ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి చాలా చక్కగా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కంటే. మరి అవి ఎందుకు వాడాలి అని నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా? అవును సత్య, చెప్తాను. ఈ మధ్య రిఫైన్డ్ ఆయిల్స్ అందరూ బ్రాండ్ నేమ్ చూసి కొనుక్కుంటున్నారు. కానీ రిఫైన్డ్ ఆయిల్స్లో చాలా కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బేసిక్గా పెట్రోలియం బై ప్రోడక్ట్ హెక్సైన్ అనే కెమికల్ యూస్ చేస్తారు రిఫైన్డ్ ఆయిల్స్లో ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఆయిల్స్ని హై టెంపరేచర్లో బాయిల్ చేస్తారు. ఆ బాయిల్ చేసినప్పుడు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ నాశనం అయిపోతాయి. అంతేకాకుండా గుడ్ ఫ్యాట్స్ అన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ లాగా మారిపోతాయి. ఆ తర్వాత ఆయిల్ కలర్ మొత్తం మారిపోతుంది. మళ్ళీ ఆ కలర్ని నీట్గా చేయటానికి వాళ్ళు బ్లీచింగ్ ఏజెంట్ కలుపుతారు. దాని తర్వాత స్మెల్, అసలు బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఈ బ్యాడ్ స్మెల్ని రిమూవ్ చేయడానికి డియోడరైజర్స్ వాడతారు. సో ఇంత రకాల ప్రాసెస్, కెమికల్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి రిఫైన్డ్ ఆయిల్స్లో. అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే చెక్క గానుగలో వచ్చేసి పప్పు వేస్తాం కదా, అప్పుడు మిషన్ ఏంటంటే చాలా స్లోగా రొటేట్ అవుతుంది. సో అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ అలాగే ఉంటాయి. అందులో నూనె ఒక్కటి మాత్రమే వస్తుందన్నమాట. సో అందుకని రిఫైన్డ్ ఆయిల్స్కి కోల్డ్ ప్రెస్ ఆయిల్కి ప్రైస్ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో చాలా ఉన్నాయి. ఓకే. మరి గోసహజాలో ఉన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? తప్పకుండా ఉంది సత్య. ఎందుకంటే మన గోసహజలో ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్‌లో పండించిన పప్పు మాత్రమే వేస్తాం. దాని నుంచి మాత్రమే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే. మరి చివరిలో మన ఆడియన్స్కి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఖచ్చితంగా. మీకెవరైనా న్యాచురల్ ఫార్మర్స్ తెలిస్తే వాళ్ళ దగ్గర పప్పు కొనుక్కొని మీరే స్వయంగా గానుగ ఆడించుకోండి. లేకపోతే గోసహజకెళ్ళి ఆర్డర్ చేయండి. ఓకే శృతి, థ్యాంక్ యూ.